ప్రియులరా, మీ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. తిరిగి మళ్ళా దేవుడు మనకు మంచి అవకాశాన్ని కలిగించినందుకు ఆ దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఈరోజు మన అంశం ఏంటంటే ప్రియులరా, యేసుక్రీస్తు మన మధ్యవర్తి. ఒక బైబిల్ స్టడీలో మనం ఈ టాపిక్ నేర్చుకున్నాం ప్రియులరా. ఇంకా కొద్దిగా వివరంగా ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం. ఓకేనా? సో నేను కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాము. యేసుక్రీస్తు మన మధ్యవర్తి. మధ్యవర్తి అంటే బైబిల్లో రాయబడ్డట్టుగా దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. మధ్యవర్తికి బ్రోకర్ అనే మాట మనము యూజ్ చేయలేమండి. బ్రోకర్ అనే మాటకు మధ్యవర్తికి అనేది ఉన్న ఒక వ్యత్యాసం ఏంటంటే, ఈ బ్రోకర్ అనే వ్యక్తి డబ్బు తీసుకుంటాడు, బ్రోకర్ అనే వ్యక్తి ఏదైనా లాభాన్ని కోరుకుంటాడు. కానీ యేసుక్రీస్తు ఆయన మన బ్రోకర్ కాదు, ఆయన మన ఈజ్ అవర్ మీడియేటర్. కొన్నిసార్లు ఒక పెళ్లి ఫిక్స్ కావాలంటే మధ్యవర్తి ఆయన ఉంటారు కదండి, ఆ మధ్యవర్తులు కానీ పైసలు తీసుకుంటారు కదా. అబ్బాయి దగ్గర ఒక 10,000, అమ్మాయి దగ్గర లాంఛనాలు కదా అయ్యగారు, సో తీసుకుంటాడు. కానీ యేసుక్రీస్తు అలా చేయలేదు ప్రియులరా. ఆయన ఎలాంటిది మన దగ్గర ఆయన ఆశించకుండా, మన దగ్గర ఎలాంటి డబ్బు తీసుకోకుండా సంపూర్ణంగా ఆయన ఉచితంగా మనకు మధ్యవర్తిగా ఆయన ప్రవర్తించినట్టుగా మనం దేవుడి వాక్యాన్ని గమనిస్తాం. సో మొదటిది, యేసుక్రీస్తు మనకి ఏ విషయంలో మధ్యవర్తి అంటే ప్రియులరా, మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక తీసుకున్నాం. ఫస్ట్ తిమోతికి రాసిన మొదటి పత్రిక మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ఏ విషయంలో మనకు మొదటిగా మధ్యవర్తి. 6 విషయాలు ఉన్నాయి ప్రియులరా. నేను గబగబా ముగించుకుంటాను. జస్ట్ అందరూ కొద్దిగా ఆసక్తిగా వాటిని విన్నట్లయితే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అందరూ తీసిన తర్వాత నేను చదువుతాను, గమనించాను. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తేశను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. మళ్ళా చదువుతాను ప్రియులరా. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. సో మొదటిగా ప్రియులరా, మనం ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు మన రక్షణకు మధ్యవర్తి. మధ్యవర్తి రక్షణకు, మన పాప క్షమాపణకు లేకుంటే మన రక్షణకు ఆయన మధ్యవర్తి. ఇక్కడ ఏముందంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మనుషులకు మధ్యవర్తి ఒక్కడే. ఇక్కడ యేసు ప్రభును నరుడకు క్రీస్తు అన్నారు. ఎందుకు అక్కడ దేవుడు అని రాయలేదంటే, ఈ లోకంలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు కూడా ఆయన మనిషిగానే జీవించాడు. బైబిల్లో రాయబడింది ఆయన కన్నీళ్లు విడిచడం. అంటే ఒక మనిషికి ఉండే ఫీలింగ్స్ అన్ని యేసు ప్రభుకు బైబిల్లో మనం గమనించుకుంటాం. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏడుస్తుంటే యేసు ప్రభు ఆ బాధ తట్టుకోలేక యేసు కన్నీళ్లు విడిచను. సండే స్కూల్లో షార్టెస్ట్ మెమరీ వర్స్, సండే స్కూల్లో వాక్యం నేర్చుకున్నప్పుడు వాళ్ళు చిన్నపిల్లలకు నేర్పిస్తారు. జాన్ 11:35 యేసుక్రీస్తు కన్నీళ్లు విడిచను. రెండోది, యేసుక్రీస్తు ఆ పడవలో ఆయన నిద్రించెను. అంటే మనిషికి ఏమేమి మనం చేస్తామన్నీ యేసు ప్రభులో ఉన్నాయి. మూడోది, యేసుక్రీస్తు మార్కు సువార్త 2వ అధ్యాయంలో వారిని కోపముతో కలయ చూచెను. యేసు ప్రభు కోపముతో చూచాడు. యేసుక్రీస్తు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క
బావి దగ్గర ఏమన్నాడంట, నాకు దాహం ఉంది, ఏమివ్వండి, నీళ్ళు ఇవ్వండి, శిలువలో చనిపోతూ కానీ నాకు దాహం ఉంది అని అడిగాను. అంతేనా? యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రియులరా ఆయన ప్రార్థించాడు అని ఉంది. గెత్సేమనీ తోటలో ప్రార్థించేవాడు, కొండపైకి వెళ్ళి ఆయన ప్రార్థించేవాడు. మన మాదిరి ఈ లోకంలో ఆయన కానీ 40 రోజులు ఉపవాసం చేశాడంట ప్రియులరా. ఒక మనిషికి ఈ లోకంలో ఏమేమి ప్రియులరా ఆయన భోజనం తిన్నాడని ఉంది, ఆయన భోజనం వడ్డించాడని ఉంది. సో ఈ రకంగా ఈ వాక్యం లేకుంటే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఎవరు ఆ మధ్యవర్తి? క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు అంటే సర్వలోకం కొరకు తన్ను తాను క్రయధనముగా అర్పించుకునేది. ఎందుకు ఈయన మధ్యవర్తి? తన్ను తాను అర్పించుకున్నాడు కాబట్టి ఆ దేవునికి నరులకు ఈయన మధ్యవర్తిగా మారాడు. ఏంటి ఆయన తను తాను సమర్పించుకున్నది? ఆయన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు, ఆయన మన అందరి కొరకు చనిపోయాడు, అందుకే ఆయన మన రక్షకుడు. సో యేసుక్రీస్తు ఏ విషయంలో మధ్యవర్తి అంటే మన రక్షణకు ఆయన మధ్యవర్తి. బైబిల్లో ఇంకొక వాక్యం ఉంది, ఈ నామము తప్ప ఏ నామము కానీ ఏ మనుషునికి రక్షణ లేదు, దొరకదు, ఉండదు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం. ఇక్కడ పేతురు వాక్యం చెప్తూ ఈ మాట అంటాడు. 4వ అధ్యాయము 12వ వచనం. అందరు తీసిన తర్వాత చదువుతాం. మరియు ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము కింద మనుషులలో తీయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. మళ్ళా మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశం కింద మనుషులలో తీయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. సో ఇక్కడ ప్రియులారా పేతురు వాక్యం చెప్తూ ఒక మాట అంటాడు, ఈ నామంలోనే మనకు రక్షణ, వేరే నామంలో మనకు రక్షణ లేదు. భూమి కింద లేకపోతే ఆకాశం కింద నరుల మధ్య ఏ నామంలో కానీ మనకు రక్షణ కలగదు. ప్రపంచంలో చాలా మంది ఒకే రక్షణ కొరకు ఏదో మార్గాన్ని వెతుక్కుంటారు. సామెతల గ్రంథము 14:12 ఏముందంటే, ప్రతి మనిషిని ఎదుట సరళమైన సరైన మార్గము కలదు, కానీ దాని అంతము మరణం కలదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రక్షణ గురించి ఏదో ప్రయత్నం చేస్తుంటారు ప్రియులారా, ఏదో త్రోవలు వెతుక్కుంటారు, ఏదో ప్రయత్నం చేస్తుంటారు, కానీ బైబిల్ రాయబడింది అది చివరికి మరణానికి నడిపిస్తుందంట. ఇక్కడ మరణం అంటే ఏదో శారీరక మరణం కాదు, హార్ట్ అటాక్ వచ్చో లేకపోతే అనారోగ్యమై చనిపోవడం, ఆ మరణం కాదు. ఇది నిత్య నరకం గురించి మాట్లాడుతుంటుంది. బైబిల్లో మరణము అన్నప్పుడల్లా అది దేని సూచిస్తుందంటే నిత్య మరణం, నిత్య నరకంలో ఆ వ్యక్తి వేయబడే విషయం. సో కాబట్టి యేసుక్రీస్తు మన మధ్యవర్తి. దేనికి మన మధ్యవర్తి అయిన మన రక్షణ. చదివాం కదా, ఈ నామము తప్ప వేరే నామంలో మనకు రక్షణ లేదు. ఆకాశం కింద మనుషుల మధ్య ఈ నామము తప్ప వేరే నామం ఎంత ప్రయత్నం చేయండి, ఎవరు ఎక్కడ కానివ్వండి, చివరికి మనకు తెలుస్తుంది కదా యేసుక్రీస్తు నామంలోనే ఒక వ్యక్తి రక్షణ. ఇంకొక వాక్యం ఉంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం తీసుకున్నట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. రెండవ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. అందుచేతను పరలోకమున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై
యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించారు. మళ్ళా చదువుతాను, వినండి ప్రియులారా. అందుచేత పరలోకముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున ఉండునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. ఈ 3 వచనాలు మనకి ఏం చెప్తాయంటే ప్రియులారా, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండే నీటి అందే కానీ ప్రతి నామము, ప్రతి మనిషి మోకాలు ఉంగుతారంట రాయలమ్మ దేవుడి ముందు. యేసుక్రీస్తు ఏం చెప్పిన దేవుడని నోటితో ఆ రోజు వస్తుందంట ప్రియులారా, ఆ రోజు వస్తుందంట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు దేవుని వాక్యము ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది కదా. మోకాలొంగి యేసుక్రీస్తే నిజమైన దేవుడు కాబట్టి వాళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు ఎవరంటే ఆయన మన దేనికి మధ్యవర్తి పీటర్? మన రక్షణ. గుర్తుపెట్టుకోండి ఈ మాట, దేనికి మధ్యవర్తి? మన రక్షణ. ఈ నామం తప్ప వేరే నామంలో రక్షణ లేదు. భూమి మీద మనుషుల మధ్య ఆకాశం కింద ఈ నామం తప్ప వేరే నామంలో మనకు రక్షణ లేదు. అంటే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటో ఈరోజు మనము ధ్యానించుకుంటాం. సో మొదటిది యేసుక్రీస్తు మన పాపములకు మన రక్షణకు ఆయన మధ్యవర్తి. అంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలా అంటే మొదటి స్టెప్ మనం రక్షణ పొందాలి. ఆ రక్షణ పొందాలంటే యేసు ప్రభు నామంలోనే మనం రక్షణ పొందగలుగుతాం కానీ ఇంక వేరే నామంలో వాళ్ళు ఏది చేసుకున్నా కానీ ఆ వ్యక్తికి రక్షణ కలగదు ఈ వాక్యం ప్రకారం. రెండోది, యేసుక్రీస్తు దేనికి మధ్యవర్తి అని చెప్పి కదా, యేసుక్రీస్తు మన పాపాలు ఒప్పుకోవడానికి ఆయన మధ్యవర్తి. బాగా గుర్తుపెట్టుకోండి ఈ వాక్యము, మన పాపాలు ఒప్పుకోవడానికి యేసుక్రీస్తు మధ్యవర్తి. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీటర్, యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆనంద్ గారు అంటే మార్కు సువార్త. ఇప్పుడు యేసుక్రీస్తు పొజిషన్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తున్నాం. చూడాలి, మార్కు 16:19. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఇలాగూ యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు వాళ్ళతో గడిపిన తర్వాత ఒలీవల కొండ నుంచి ఆయన పరలోకానికి ఆరోహణమవుతూ ఇక్కడ రాశారు ప్రియులురా, ఇలా ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఎక్కడ ఉన్నాడంట ఇప్పుడు దేవుడు? యేసుక్రీస్తు ప్రియులు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఆసీనుడు అంటే కూర్చున్నాడు. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు శిష్యులతో ఉన్నాడంట, కనబడ్డాడంట, వాళ్ళతో భోంచేశాడంట, వాళ్ళని గద్దించాడంట, వాళ్ళకు ఆజ్ఞ ఇచ్చాడంటే మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి, అందరినీ శిష్యులుగా చేయండి, బాప్తిసం ఇవ్వండి అని చెప్పిన తర్వాత ఆయన ఒలీవల కొండ మీద నుంచి అలాగే ఆహారోహణం పైకి పరలోకానికి ఆహారోహణమయ్యాడు. ఆహారోహణమై ఎక్కడ పోయి కూర్చున్నాడంట? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆసీనుడై ఉన్నాడు. మరి ఆయన ఏం చేస్తున్నాడు ప్రియులారా? ఆసీనుడైపోయాక మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఇది చాలా ముఖ్యం ప్రియులారా. యేసుక్రీస్తు తండ్రి పక్కన ఊరికినాడు, కూర్చోలేదు. ఏం చేస్తున్నాడంట? ఆయన మన కొరకు విజ్ఞాపన ప్రార్థన. మన కొరకు ఆయన ప్రార్థన చేయడం ఏంటి అంటే
మనం ఏదైనా తప్పులు చేసినప్పుడు, ఏదైనా పాపం చేసినప్పుడు మనం ఒప్పుకుంటాం కదా, దేవా నా పాపలను క్షమించమన్నప్పుడు యేసుక్రీస్తు ఇమ్మీడియట్ గా ఏ తండ్రి పక్కన నిలబడి, తండ్రి నాకు ఈ వ్యక్తి తెలుసు, నాకు రోహిత్ తెలుసు, నాకు అలెగ్జాండర్ గారు తెలుసు, నాకు ప్రతాప్ తెలుసు, నాకు సైమన్ తెలుసు, వీళ్ళు చాలా ప్రభువా ఎదిగిన వారు, వాక్తులు తెలుసుకున్న వారు, ఏదో బై మిస్టేక్ ఏదో జరిగింది ప్రభువా, వారిని క్షమించమని కుమారుడు తండ్రి వద్ద వేడుకుంటాడంట రాయడం. ఈ వాక్యం ఎక్కడుందంటే 1 యోహాను గ్రంథము పత్రిక 1 John chapter 2 2వ అధ్యాయం 1వ వచనము. మనం పాపాలు ఒప్పుకున్న వెంటనే ఆ పాపాలను యేసుక్రీస్తు తండ్రి యొద్ద అడిగి మనం చేసిన తప్పులను తండ్రి దేవుడు క్షమిస్తాడు. మన యేసుక్రీస్తు ఇప్పుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనము. నా చిన్నపిల్లల్లా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయించున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అది ఉత్తరవాది, అంటే అడ్వకేటు, తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఇక్కడ యోహాను రాస్తూ ఏమంటాడంటే, నా చిన్న పిల్లల్లారా. ఇక్కడ సండే స్కూల్ పిల్లలకు రాయట్లేదు ప్రియులారా, ఆయన ఎవరికి రాస్తున్నాడంట? మన పెద్దలకి, అడల్ట్స్కే రాస్తున్నాడు పీటర్. ఎందుకంటే ఆయన ఈ పుస్తకం రాసేటప్పుడు ఈ 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను అండ్ ప్రకటన గ్రంథము అది రాసినప్పుడు ఆయన కొద్దిగా వృద్ధుడు అంట, మేబీ 85 to 90 years వయసులో ఉండుండొచ్చు అని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తుంటారు ప్రియులరా. సో వాళ్ళు ప్రియులరా ఆ 85-90 సంవత్సరాల వయసులో ఈయనకు అందరూ చిన్నపిల్లల మాదిరిగా కనపడ్డారంట. మాకు తుకారాం గేట్ బ్యాప్టిస్ట్ చర్చ్ లో ఒక పాస్టర్ ఉండేవారు సార్. ఆయన ప్రతి ఒక్కరిని నోరు తెరిస్తే అమ్మ అనేవాడు. వీనమ్మ, రాయలమ్మ, సునీతమ్మ, జయంతి అమ్మ, ఎక్కడ ఏదైనా మిస్టేక్ జరుగుద్దేమని అమ్మ అనే మాట ఆయన యూజ్ చేసేవాడంట. ఆ రకంగా ప్రియులరా యేసుక్రీస్తు మనందరి కొరకు అంటే. సో యోహాను ఇది రాసేటప్పుడు ఆయన 90 సంవత్సరాలు కాబట్టి ప్రాబబ్లీ నా కుమారులారా, నా చిన్నపిల్లలారా అని సంబోధిస్తూ ఆయన ఏమంటాడంటే, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకండి. లేదు బై మిస్టేక్ ఏదో పాపం జరిగిందే అనుకోండి, అప్పుడు అంటాడు మీరేం దిగులు పడొద్దు, యేసుక్రీస్తు ఉత్తరవాది మనకు తండ్రి వద్ద ఉన్నాడు. ఆయన మన కొరకే కాకుండా సర్వలోకం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సో అందుకని మనం ఏం చేయాలా ప్రియులు, ఏదైనా తప్పు జరిగింది, ఏదో మన ద్వారా ఏదైనా మిస్టేక్ జరిగింది అయినప్పుడు మనం తక్షణమే దేవుడి దగ్గర క్షమాపణ అడగాల. తండ్రి ఐఎమ్ రియలీ సారీ, నన్ను మీ రక్తంతో కడగమన్నప్పుడు యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుని ఆయన లేచి చెప్తారంట, తండ్రి నాకు ఈ వ్యక్తి తెలుసు కదరికి, నాకు ఈ వ్యక్తి తెలుసు, ఈ వ్యక్తిని నువ్వు క్షమించండి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు మన పాపాలు. సో ప్రియులరా యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఏం చేస్తున్నాడంట? అనుష మన కొరకు ప్రార్థన చేయించున్నాడు. అంటే చెప్పండి, ఇప్పుడు మన పాపాలు, మన యొక్క ప్రార్థనలకు మధ్యవర్తి ఎవరంట? యేసుక్రీస్తు. మన పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు దాన్ని తీసుకుని తండ్రి దగ్గరికి వెళ్తాడంట. ప్రభువా తెరించి తెలవక చేశాడు, లేకపోతే రోహిత్ తెలవక చేశాడు, ప్లీజ్ ప్రభువా నేను రికమెండ్ చేస్తున్నాను, ఈ వ్యక్తిని మీరు క్షమించారు. ఇంకొక వాక్యం చూపిస్తానండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, చాలా ముఖ్యమైన వాక్యం, అండర్లైన్ చేసుకుంటే బాగుంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం తీసుకుందాం. 8:34. అందరు తీసిన తర్వాత చదువుతారు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును,
మన కొరకు విజ్ఞాపము కూడా చేయువాడు ఆయనే. మీరు అండర్లైన్ చేసుకుంటున్నారు, చాలా ముఖ్యమైన వాక్యం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు ఏం చేస్తున్నాడంట ప్రియులరా? విజ్ఞాపము కూడా చేయువాడు ఆయనే. మీరు అర్థమైంది కదా పీటర్? మన కొరకు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంట సునీత గారు? విజ్ఞాపన అంటే అర్థం ఏంటి? ప్రార్థన. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మనం ఏదైనా తప్పు చేస్తే మనం క్షమించమని అడిగినప్పుడే యేసుక్రీస్తు మన కేసు తీసుకెళ్తాడు. అడ్వకేట్, ఉత్తరవాది. జడ్జికి క్రిమినల్ మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన పేరు అడ్వకేట్ అంటారు కదా ప్రియులారా. ఈ అడ్వకేట్ మన కేసు లాయర్ ఎన్నో జడ్జికి చెప్తాడంట, ప్రభు ఈయన అలా చేయలేదు, ఈయన ఇంటెన్షన్ అది కాదు, ఈయన కావాల్సింది చేయలేదు, బై మిస్టేక్ జరిగిందని చెప్పి యేసుక్రీస్తు తండ్రి వద్దకు మన కేసు తీసుకెళ్తాడు ప్రియులారా. అప్పుడు తండ్రి మన కేసు కొట్టేసి క్షమిస్తాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు మన పాపాలకు పశ్చాత్తాపపడ్డప్పుడు, మన పాపాలు ఒప్పుకున్న తర్వాత తండ్రి వద్ద మన కేసు తీసుకెళ్లి ఆయన ప్రార్థన చేసి మన పాపాలను క్షమిస్తాడు. అందుకనే మనం ఎవరికి ప్రార్థన చేయకూడదండి, మనము ఏ తండ్రికే ప్రార్థన చేయాలి, యేసు ప్రభు నామంలో. అది మూడో పాయింట్ నేను చెప్తాను. సో రెండవది, యేసుక్రీస్తు దేనికి మధ్యవర్తి అంటే రోహిత్? మన పాప క్షమాపణ, లేకుంటే మన పాపాలు ఒప్పుకోవడానికి ఈజ్ అ మీడియేటర్ ఫర్ అవర్ కన్ఫెషన్. మన పాపాలు ఒప్పుకున్న వెంటనే యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మన కొరకు విజ్ఞాపన చేసి తండ్రికి చెప్తాడంట, ప్రభువా సునీత గారు తెలవగ చేశారు, సైన్యం తెలవగ చేశారు, వారిని క్షమించమన్నప్పుడు తండ్రి అయిన దేవుడు మన పాపాలను క్షమించారు. మూడో, యేసుక్రీస్తు దేనికి మధ్యవర్తి అంటే ప్రియులరా? యేసుక్రీస్తు మన ప్రార్థనలకు మధ్యవర్తి. ఇందాక మన పాపాలు ఒప్పుకోవడానికి మధ్యవర్తి, దానికన్నా ముందు మన రక్షణకు మధ్యవర్తి, ఇప్పుడు యేసుక్రీస్తు మన ప్రార్థనలకు మధ్యవర్తి. ఏ రకంగా అంటే ప్రియులరా? మనము యేసు ప్రభు నామములో తండ్రిని ఏదడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలాసార్లు మనం నేర్చుకున్నాం, మళ్ళా ప్రియులరా నేను చెప్తాను. మనం ఎవరికి ప్రార్థన చేయాలంట ప్రియులరా? తండ్రికి మనం ప్రార్థన చేయాలి. చెప్పండి, ఎవరు ప్రార్థన చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలి. రైట్, గమనించిన చాలా ముఖ్యమైన వాక్యం. యేసుక్రీస్తు మనకి ఏమని ప్రార్థన నేర్పించాడు చెప్పండి. మీరు ప్రతాప్ చెప్తాడు. ప్రతాప్ ఏమని నేర్పించాడు ప్రార్థన యేసుక్రీస్తు శిష్యులకు? పరలోకమందున్న మా తండ్రి. సో వెన్ యూ ప్రే యూ అడ్రస్ టు ద ఫాదర్. మనం ప్రార్థించినప్పుడు తండ్రిని అడ్రస్ చేయాలంట ప్రియులరా. చాలాసార్లు ఓ యేసయ్య తప్పేం లేదు ప్రియులరా. కాకపోతే ప్రార్థించినప్పుడు ఏదైనా వేడుకున్నప్పుడు మనం తండ్రికే వేడుకోవాలంట. మత్తయి సువార్త 6:6 ఉంది, మీరు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున మీ తండ్రికి ప్రార్థన చేయండి. శిష్యులకు చెప్తున్నాడు, మీరు ప్రార్థించేటప్పుడు ఇలా ప్రార్థన చేయండి, పరలోకమందున మా, చెప్పండి, పరలోకమందున మా తండ్రి. ఒక కుమారుడు తండ్రిని రొట్టె అడిగితే ఆయన రాయినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా, గుడ్డు అడిగితే తేలునిచ్చునా, చెడ్డవారైన మీరే మీ పిల్లలకు మంచి ఈవులను కోరినప్పుడు ఓకే, మీ పరలోకపు తండ్రి ఆయన పరిశుద్ధాత్మ అడిగే వారికి దురాత్మనిస్తాడా? యేసు ప్రభు ఏమని ప్రేయర్ చేశాడు శిలువలో? తండ్రి వీరేమి మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు మీరు ఎరగరు కాబట్టి వీరిని మీరు ఇచ్చండి. ఇవి యేసుక్రీస్తునే తండ్రికి ప్రార్థించాడు ప్రియులారా. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్తముగా మారి ఈ చిన్న చిన్న నరాలన్నీ పగిలిపోయాయంట ప్రియులారా. పగిలిపోయి మొత్తం బ్లడ్ వస్తుందంట. ఏమని ప్రార్థించాడంట రాయడం అక్కడ? తండ్రి ఈ పాత్ర నా ఎదురు నుంచి తొలగించండి, ఆయనగా నా చిత్తం కాదు నీ చిత్తమే. 3 సార్లు అలా ప్రార్థించాడు. యేసుక్రీస్తు తండ్రికే ప్రార్థించాడు. మనకు కానీ ఏమని నేర్పిస్తున్నారు? మీరు ప్రార్థించుతూ ఎవరు ప్రార్థన చేయాలా? తండ్రి.
బైబిల్లో ఎక్కడే కానీ పిల్లరా మనం యేసు ప్రభుకు ప్రార్థించాలనే మాట ఒక్క స్థలంలో లేదు. రొట్టె తీసుకుని తండ్రి ఈ రొట్టెను ఆశీర్వదించని దేవుడికి ఆయన చెప్పాడు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఆకాశం వైపు తలెత్తి తండ్రి నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎవ్రీ టైం జీసస్ తండ్రి 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 నా తండ్రి, పరలోకం తండ్రి నా తండ్రి, దయగల తండ్రి. ఎప్పుడు మనం ప్రార్థించినప్పుడు యేసుప్రభు మనకు నేర్పించింది పరలోకమున మా తండ్రి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనం మరి యేసుప్రభు ప్రేయర్ చేయలేమా? చేయవు. ఎవరు చేయాలా? యేసుప్రభు నేర్పించాడు కదా. రైట్. ఆ తండ్రిని కానీ ఎలా ప్రార్థించాలంట? యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థించాలి. ఎవరి నామంలో ప్రార్థించాలంట పీటర్? యేసు నామంలో ప్రార్థిస్తున్నాం అనాలా, లేకపోతే ఆ ప్రార్థన ఇస్ నాట్ వ్యాలిడ్. దేవుడు బేబీ ఆన్సర్ చేయకపోవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు మన ప్రార్థనలకు మధ్యవర్తి. ఆ వాక్యం తీసుకుందామండి. యోహాను సువార్త 16:23. అందరు తీయండి, నేను చదువుతాను పిల్లల. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అందరు మీ వాక్యాలు చూడండి. ఆ దినమున అంటే నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు అంటున్నాడు, ఆ దినమున నేను తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నప్పుడు మీరు దేని గురించి నన్ను అడగరు. భూమి మీద ఉన్న వరకు నన్ను అడిగారు, కానీ నేను పరలోకానికి వెళ్ళిన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న తర్వాత మీరు నన్ను ఏమి అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమున, ఏ దినమున? యేసుప్రభు అంటున్నాడు ప్రియులారా, నేను పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న దినమందు, ఆ దినమున మీరు నన్ను ఏమి అడగరు. మీరు నా పేరట తండ్రిని ఏమడిగినా ఆయన మీకు అనుగ్రహించు. చెప్పండి ప్రియులారా, మనం ఎవరికి ప్రార్థించాలా? తండ్రికి ప్రార్థించాలా? ఎవరి నామంలో ప్రార్థించాలా? యేసు నామములో. నా పేరట మీరు తండ్రిని ఏది అడిగినా ఆయన మీకు ఇస్తాడు. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థన ఎండింగ్ లో యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నప్పుడే ఆ ప్రార్థనకు వ్యాలిడ్ అండి. మనం డైరెక్ట్ గా తండ్రిని అడగలేదు. మీకు తెలుసో లేదో, ఈ రోజు వరకు యూదులు, ముస్లిమ్స్, ఈ జెహోవాస్ విట్నెస్ అనే ఒక గ్రూప్ ఉన్నారు. వీళ్ళంతా డైరెక్ట్ గా తండ్రినే అడుగుతారు. వాళ్ళు యేసు ప్రభు నామంలో అడగరు. కానీ బైబిల్లో మనకు ప్రభు నేర్పించింది, మీరు నా నామమున తండ్రిని ఏదడిగినా ఆయన మీకు అనుగ్రహించారు. ఇంకొక వాక్యం తీసుకున్నాం. అదే యోహాను సువార్త 15:16. 15:16. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో. వినండి ప్రియులారా, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు అనే మాట. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఫాదర్ విల్ డూ ఇట్. చెప్పండి నాన్న, ఎవరు ప్రార్థన చేయాలి మనము? తండ్రి. చాలా మంది తెలవదు పిల్లల. చిన్న నేను చాలాసార్లు చెప్పాను, మా ప్రిన్సీ చిన్నగా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి మమ్మీ అనేది, వాళ్ళ సన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి మమ్మీ అనేది, వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ అనేది. మేము ఆమెను ఎత్తుకుండేవాడు, ఎందుకంటే తెలవదు కాబట్టి చిన్న పిల్ల. ఇప్పుడు ఆమె ఎంత పెద్దగా 14 సంవత్సరాలు నా దగ్గరకు వచ్చి ఇప్పుడు మమ్మీ అంటే నేమనుకోవాలా? షీఈస్ మెంటలీ గోన్ రాంగ్. సేమ్ థింగ్ మనం తెలవనప్పుడు ఓ యేసయ్యా అని ప్రార్థన చేశాం, కానీ ఇప్పుడు మనకు వాక్యం తెలుసు కదా జయంతి. వాక్యం తెలిసిన తర్వాత నేను మళ్ళా మనం ప్రియులరా ఏదో చేయాలంటే కాకుండా కొద్దిగా మీనింగ్ఫుల్గా చేస్తే, లేఖనాల ప్రకారం చేస్తేనే మనకు బ్లెస్సింగ్ ప్రియులరా. భూమి ఆకాశం గతించిన నా మాటలు, సో వాక్యం ఉన్నదే జరుగుతుంది రాయలమ్మా.
మన సొంత ఐడియా, మన సొంత నాకు ఇష్టం వచ్చినట్టు నేను ప్రేయర్ చేస్తానండి, అలా కుదరదంటండి. యేసుప్రభు అంటాడు, మీరు తండ్రికి నా పేరంట ఏది అడిగినా మీకు ఆయన ఇస్తాడు. సో మన రక్షణకు మధ్యవర్తి యేసుక్రీస్తే. రెండోది, మన పాపాలు ఒప్పుకోవడానికి మధ్యవర్తి యేసుక్రీస్తు. ఆయన మనకు ప్రార్థిస్తాడంట తండ్రి కుడి భాషను కూర్చొని. సుధా గారు, ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంట? తండ్రి కుడి భాషలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం విజ్ఞాపన? మనం ఏదైనా తప్పు చేసి దేవాన్ని నువ్వు క్షమించమన్నప్పుడు యేసుక్రీస్తు ఆ కేసు తీసుకెళ్లి తండ్రితో ఇస్తాడంట. యోషిత, తండ్రి ఇదిగో సైమన్ ఈరోజు తప్పు చేశాడు, ప్లీజ్ క్షమించండి, ఐ నో హిమ్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, ఏదో బై మిస్టేక్ జరిగింది అన్నప్పుడు తండ్రి మన పాపాలు యేసు ప్రభు అడిగినందుకు మన పాపాలు క్షమించు. సో యేసుక్రీస్తు మన పాపాలు ఒప్పుకోవడానికి మధ్యవర్తి. మూడవది, యేసుక్రీస్తు మన ప్రార్థనలకు మధ్యవర్తి. ఇప్పుడే మనం చూసాం, మనం తండ్రికి ప్రార్థన చేయాలా, యేసు నామంలో ప్రార్థించాలా. మూడవది, పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థించాలి. అది ఎక్కడుందంటే ప్రియులారా, రోమాపత్రిక మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడంట. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం అండి. రోమన్స్ 8:26. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. రోమన్స్ 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. అంటే మన బలహీనలో ఏ విషయంలో? ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలుసా? తెలియదంటే ప్రియులారా, మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని గురువులతో ఆ ఆత్మ తానే మన పక్షంన ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపనము చేయుచున్నాడు. We do not know what to pray. The Spirit of God helps us in our weakness. మనం ప్రార్థనలో బలహీనులం అంట ప్రియులారా. మనం అంటే ప్రతి ఒక్కడు, భూమి మీద ప్రతి ఒక్కడు మనం ప్రేయర్లో చాలా బలహీనులం అంటాం. మనం యుక్తముగా ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియదంట. ప్రతాప్, మనం మోకాలు ఉండినప్పుడు ఆత్మ తానే వచ్చి ఆయన మనలో ఉండి ప్రార్థన చేస్తాడంట. I don't know what to pray, but when I close my eyes, Holy Spirit will come, He will provide, He will supply the words. అందుకే మనం ప్రార్థించినప్పుడు చూడండి, మహోన్నతుడా, దయామయుడా, కృపామయుడు, ఈ వర్డ్స్ అన్ని మనకు నార్మల్ ఉన్నప్పుడు మాట్లాడతామా పీటర్? ఆ కళ్ళు మూసుకుంటే చాలు, ప్రార్థన చేద్దామనుకుంటే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకు అలాంటి మాటలు సప్లై చేసుకుంటాడు. యోచిత. సో we pray to the Father in the name of Jesus by the help of the Holy Spirit. తండ్రికి ప్రార్థన చేయాలా? యేసు నామం. ప్రతి వాడు మనం ప్రార్థించిన తర్వాత ఎండింగ్ లో యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నప్పుడే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు. ఇంకోటి, ప్రార్థన ఒకటేనా? దెయ్యాలు వెళ్ళగొట్టాలన్నా ఆయన నామంలోనే దెయ్యాలు వెళ్ళగొట్టాలి. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు బాగవుతుందంట. మనం ఎవరికైనా ప్రార్థన చేయాలంటే యేసు నామంలోనే చేయాలంట. సునీత గారు, తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నాం అని కుదరదు, యేసు నామంలో వేడుకుంటున్నాం అనాలి. మార్కు సువార్త 16:17. ఒకటి మన ప్రార్థనకు మాత్రమే యేసుక్రీస్తు మధ్యవర్తి కాదండి. ఇక్కడ చూద్దామా, యేసుక్రీస్తు ఇంకొక విషయానికి ఆయన మధ్యవర్తి. మార్క్ 16:17. ఓకే, 15 నుంచి చదువుతున్నా. 15. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏలైనగా, తర్వాత మాట అండర్లైన్ చేసుకోండి, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. చెప్పండి ప్రియులారా, ఎవరి నామమున దయ్యం వెళ్ళగొట్టాలా? యేసుక్రీస్తు నామం ఎంత చక్కగా రాయబడింది కదా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుతారు. ఆనంద్ గారు,
ఇక్కడ ఏమైందంటే యేసుప్రభు అంటాడు, సుధా గారు మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి. ఇప్పుడు నేను వెళ్ళి రోహిత్ వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్పిన, రోహిత్ వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ బ్రదర్ అందరూ ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకుని నేను వెళ్ళిపోయినా, నేను ఏ బెంగళూరుకో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయాను. అప్పుడు వీళ్ళు ఏం చేశారంట, ఈ ఎవరైతే నమ్మారో ఈ నమ్మిన వారు నా నామం నా దెయ్యాలను వెళ్ళబడుతుంది. నేను కాదండి, నేను వెళ్ళిపోయిన హైదరాబాద్ బెంగళూరుకి వెళ్ళిపోయాను, సువార్తను ప్రకటించి వెళ్ళిపోయాను. ఇప్పుడు వీళ్ళు నమ్మి బాప్తిసం తీసుకున్నారు కాబట్టి వీళ్ళు నలుగురు దెయ్యాలను వెళ్ళబడతారట. ఎవరి నామంలో చెప్పండి, ఎవరి నామంలో? యేసుక్రీస్తు నామంలో. అంతేనా? నా నామం నా దయ్యాలు వెళ్ళగొడతారు. రెండోది, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పాను. ఇక్కడ దెయ్యాలను వెళ్ళగొడతామంట యేసునామంలో, రోగులను స్వస్థపరుస్తామంట, పాములను ఎత్తి పట్టుకుంటామంటే ఇక్కడ పిల్లల ఒకటి గుర్తుపెట్టుకోండి, పొయ్యే పాములు ఎత్తుకోవడం కాదు. పీటర్, పొయ్యే పాములు ఎత్తి పట్టుకోవడం కాదు. ఒకవేళ పాము అందువే మన దగ్గరకు వచ్చి ఓకే మనకి ఏదైనా ఇదైతే అది మనం హాని చేయదని అర్థం. ఒకసారి పౌలు మాల్టా అనే ఒక ద్వీపానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది చూడండి. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం మొదటి వచనం, చాలా ఇంపార్టెంట్ మాట ప్రియులారా. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము మొదటి వచనం చూసుకుందాం. అందరు గమనించండి. 28:1 మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపము మెలితే, ఇంగ్లీష్ లో మాల్టా ఉంది అని తెలుసుకుంటుంది. అనాగరికులను ఆ ద్వీపం వాసులు మాకు చేసిన ఉపచారము అంతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురిచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకునేది. అప్పుడు పౌలు మోపుడు పుల్లలేవి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకాకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకునేను, న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకునేది. అప్పుడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ప్రియులారా, పౌలు సముద్రంలో నుంచి ఒక పెద్ద తుఫాన్ నుంచి బయటపడ్డట్టు మాల్టా అనే ఒక ద్వీపంకి వచ్చినప్పుడు అందరూ వాళ్ళని బాగా చక్కగా చూసుకున్నారు. చూసుకుని ఒక చలిమంట వేసారంటండి. చలిమంట వేసినప్పుడు పౌలు కొన్ని కట్టె పొలలు తీసి ఆ యొక్క నిప్పులు వేసుకున్నాడంట. నిప్పులు వేసుకున్నప్పుడు కాకాకి లేకుండా ఆ వేడికి ఒక సర్పము బయటికి వచ్చి పౌలు చేతులు పట్టేసిందంట. ఆ యొక్క ఆ ఊరోళ్ళంతా అమ్మ బాబోయ్ ఇక్కడ ఎవరో నరాంతకుడు సముద్రం నుంచి తప్పించుకున్నా న్యాయం అతను వదలలేదు, ఇతడు చచ్చిపోతాడని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారట. నోట్ల నుంచి నురుగు వచ్చి చనిపోతాడని. పౌలు ఆ పామును ఆ నిప్పులు అలా ఎదిరించాడట. ఆ పాము చనిపించింది. దీని అర్థం ఏంటంటే, మీరు పాములను ఎత్తి పట్టుకుంటారంటే ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఎలాంటి హాని కలగదు అని అర్థం. ప్రియుల పోయే పాములను పట్టుకున్నాం అనుకోండి, తిరిగి కాటేషన్ పెట్టి మనకి ప్రాణం పోతుంది. సో అది కాదు ప్రియుల. రెండోది, హానికరమైనది ఏది తాగినా అపాయం రాదంటే మన మీద కోకోకోలలో కొద్దిగా విషయం కనుక్కొని తాగడం కాదు. ఒకవేళ బై ఛాన్స్ ఎవరన్నా మనం చంపాలా అనుకుంటే మనం ప్రియులరా మనకు ఇలాంటి హాని కలగదు. అందుకే బైబిల్లో రాయబడింది, ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ఆహారము పరిశుద్ధపరచబడుతుంది. మనం నీరు తాగినా అన్నం తిన్నా ముందు ఒక్క మాట థ్యాంక్ యూ ప్రభు అని చెప్పి మనం ఆ నీరు తాగినా ఆ యొక్క ఆహారం తిన్నా అది మనకు ఆశీర్వాదం. సో నా నామంలో దయ్యాలు నిలబడతారు, వాళ్ళు ప్రియుల కొత్త భాషలు మాట్లాడతారు. అంతేకాకుండా పాములను ఎత్తి పట్టుకుంటారు. విష పదార్థం ఏ తాగినా వారికి ఏమి హాని చేయరు. లాస్ట్ది, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారికి స్వస్థత కలుగును.
యేసుక్రీస్తు ఎంతమందిని ముట్టి స్వస్థపరిచాడు ప్రియులారా. ఒక స్థలంలో ఒక గుడ్డివాడు వస్తే యేసు ప్రభు ఉమ్ము ఊసి ఆ మట్టిని, ఆ ఉమ్ముతో కలిపిన ఆ మట్టిని తీసుకుని ఆయన కంటి మీద రాశాడట. పోయి ఆ సిలోయం అనే నీళ్ళలో కడుక్కోమన్నప్పుడు అతడిని కడుక్కున్నాడట ప్రియులారా. చూస్తే మనుషులందరూ చెట్ల మాదిరి కనపడుతున్నారు. ఎట్టుందయ్యా నీకంటే ఆయన ఉన్నాడంట, అయ్యా నాకు మనుషులందరూ చెట్ల మాదిరి కనపడుతున్నారు. సరే మళ్ళా రమ్మని రెండోసారి యేసు ప్రభు మళ్ళా ముట్టాడంట. అతనికి మంచిగా ఎంతోసార్లు యేసు ప్రభు ముట్టాడు, కొన్నిసార్లు ముట్టకుండా స్వస్థపరిచాడు. నాకు 35 సంవత్సరాల క్రితం అల్సర్ ఉండేది ప్రియులారా. కడుపులో ఒకటే మంట, ఏం తిన్నా మంట, ఎన్ని మందులు తిన్నానంటే నాకు అస్సలు బాగుండాలి. నాకు ఒకరోజు బాగా గుర్తుంది, ఒక బ్రదర్ మా ఇంటికి వచ్చారండి, ఆయన సేవకుడే. నాకు ఇంకా ప్రియులారా రోగుల మీద చేతి నుంచి ప్రార్థించినప్పుడు బాగైందని వాక్యం గుర్తొచ్చి, బ్రదర్ నా కొరకు ప్రార్థన చేస్తారని అన్నారు. తన లైఫ్లో అది మొదటి హీలింగ్ అండి. అతడు చేయి పెట్టి నా కడుపు మీద చేయి పెట్టి ప్రేయర్ చేశాడు. ఫినిష్. ఆ రోజు నుంచి ఈ రోజు నాకు అవసరం లేదండి. ఆ ఎండోస్కోప్ ఏదో వేసి చూస్తే నా కడుపులో ఫుల్ అల్సర్, నా పేగుల అల్సర్. డాక్టర్ చెప్పాడు, నువ్వు పచ్చడి, నో పికల్స్, నో పాపడాస్, నో కారం, నాకు ఈ మూడే చాలా ఇష్టం, తినకూడదు అని చెప్పారు. సో నేను అప్పటి నుంచి పికల్ తినేవాడిని కాదు. లాస్ట్కి ఎప్పుడైతే ఆ బ్రదర్ సిస్టర్ ప్రేయర్, మన విశ్వాసం, మీ విశ్వాసమే నిన్ను యేసు ప్రభు పుట్టిన ప్రతిసారి, యేసు ప్రభు స్వస్థపరిచిన ప్రతిసారి చెప్పిన మాట వినోద్ ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను. నాకు విశ్వాసం ఉంటే తప్పకుండా ఎవరు వచ్చి నా తల మీద చేయబెట్టి ప్రేయర్ చేస్తే తప్పకుండా. సో ప్రియులారా ఊరికనే వేరే టోన్లో మన తల మీద చేయబెట్టనియకూడదు. బైబిల్ రాయబడింది. ఏదైనా రియల్ జెన్యూన్, నేను సామాన్యంగా పెట్టానండి. ఎవరన్నా బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి అని ముందుకు వచ్చి అడిగితే దెన్ ఐ లే మై హ్యాండ్స్. అదర్వైజ్ ఊరుకున్నట్టు తల మీద ప్రేయర్ చేయకూడదు, తల మీద చేయబెట్టకూడదు. మన రక్షణకు యేసుక్రీస్తు మధ్యవర్తి, మన పాపాలు ఒప్పుకోవడానికి యేసుక్రీస్తు మధ్యవర్తి, మన ప్రార్థనలకు యేసుక్రీస్తు మధ్యవర్తి. Jesus Christ is a mediator for our salvation. Jesus Christ is a mediator for our confession. Jesus Christ is a mediator for our prayers. Okay, Ricky? In the name of Jesus we should pray. We should address to Father. పరలోకమందున మా తండ్రి, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, ఏదైనా చెప్పొచ్చు తండ్రి. అందుకే ప్రియులారా బైబిల్లో యేసుక్రీస్తు ఎప్పుడే కానీ తండ్రికి ప్రార్థించినప్పుడు ఆల్వేస్ హి సెడ్ ఫాదర్ ఫాదర్ ఫాదర్. యేసుక్రీస్తు నా దేవా నా దేవా అని ఒకేసారి శిలువ మీద చనిపోతూ నా దేవా నా దేవా ఏలీ ఏలీ నామా సబక్తాని అంటే నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచావు. అంతవరకు యేసు ప్రభు ఎప్పుడే కానీ దేవా అనే మాట అనలేదండి. ఎప్పుడు మీరు బైబిల్ చూడండి, 4 సువార్తలలో నా తండ్రి నా తండ్రి తండ్రి, పరలోకపు తండ్రి 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 తండ్రి. దించేటప్పుడు దేవుడు అనే మాట యూజ్ చేసి ఉండొచ్చు. ఈయన మాత్రం తండ్రితో మాట్లాడినప్పుడల్లా ఈస్టుసే నా తండ్రి నా తండ్రి నా తండ్రి. శిలువలో చనిపోయినప్పుడు ఒకేసారి ఆయన నా దేవా. ఎందుకు అక్కడ దేవా అన్నాడంటే, అక్కడ యేసుక్రీస్తుకు తండ్రికి జ్యుడిషియల్ రిలేషన్షిప్, ఒక న్యాయాధిపతి ఒక క్రిమినల్ మధ్య ఉన్న రిలేషన్షిప్ కాబట్టి అక్కడ తండ్రి అనలేకపోయాడు. అందుకే అడ్రస్ నా దేవా నా దేవా. ఎంతగా మంచి. అందుకే మనం ప్రార్థించే వరకు ఇప్పుడు ప్రతిసారి ప్రియులుగా తండ్రి అనే మాట వాడితే చాలా చాలా మంచిది. నేను సామాన్యంగా తండ్రి అంటాను, నేను దేవా అనే మాట చాలా తక్కువ. మీరు వాడొచ్చేటువంటి బై మిస్టేక్ పని అయినంతో కాన్షియస్ గా ఐసే ఫాదర్. యేసు మనకు నేర్పించిందే, మీరు పరలోకమున మా తండ్రి. ఓల్డ్ టెస్ట్మెంట్ లో మళ్ళీ వాళ్ళు తండ్రి అని పిలిచేవారు కాదు సుధా గారు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఎవరు ప్రార్థన చేసినా యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా, యావే. కానీ న్యూ టెస్టిమెంట్ లో యేసు ప్రభు నేర్పించింది పరలోకమున మా తండ్రి. ఆయన ప్రార్థించాడు, మనకు ప్రార్థన చేయమని నేర్పించాడు. 4వది యేసుక్రీస్తు దేనికి మధ్యవర్తి అంటే ప్రియులారా బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తు మనం పరలోకానికి వెళ్ళడానికి లేకుంటే తండ్రి యొద్దకు మనం వెళ్ళడానికి యేసుక్రీస్తు మధ్యవర్తి. యోహాను సువార్త 14వ అధ్యాయము
John's Gospel, Jesus Christ is a mediator to enter into Father's house. verse 6. అందరు తీసిన తర్వాత చదువుతాను. జాన్స్ గాస్పెల్ 14th chapter verse 6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. Jesus said, I am the way, truth and life. No one can come to the Father except through me. గమనించండి ప్రియులందరూ, యేసుక్రీస్తు మనం తండ్రి యొద్దకు వెళ్ళడానికి మధ్యవర్తి యేసుక్రీస్తే. యేసుక్రీస్తు తప్ప మనం పరలోకానికి వెళ్ళలేమండి. ఈ ప్రపంచంలో ఒక సామెత ఏంటంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు. అంటే ఏ దేవుని పూజించినా ఏం చేసినా లాస్ట్ ఆయన దగ్గరికి వెళ్తారు. యేసు ప్రభువు మాట్లాడతాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాదు. పరలోకం కాదు, మనం వెళ్ళేది ఎక్కడికంట? తండ్రి యొద్దకు. తెలుసు కదా ఆ పాట, Come and go with me to my Father's house. Sing. To my Father's house, to my Father's house. Come and go with me to my Father's house. There is joy, joy, joy. రండి వెళ్ళేదం, రండి వెళ్ళేదం మన తండ్రి ఇంటికి, మన తండ్రి ఇంటికి, మన తండ్రి ఇంటికి. రండి వెళ్ళేదం మన తండ్రి ఇంటికి, అక్కడ ఆనందమానందమే. సో మనం పరలోకానికి కాదు వెళ్ళేది. ఎక్కడికి చెప్పండి? తండ్రి ఇంటికి. నేనే మార్గం, దానికి యేసు ప్రభు అంటాడు పీటర్, నా తప్ప ఎవ్వడు తండ్రి దగ్గరికి రాలని. జయంతి, మనం ఈ లోకంలో ఏది చేసినా కానీ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే యేసుక్రీస్తే మార్గం. యోహాను సువార్త 10వ అధ్యాయం అంటాడు, నేనే ఆ యొక్క ద్వారం, మార్గము ద్వారము. గొర్రెల లోపలికి రావాలంటే నేనే ద్వారం. కాపరి గొర్రెలన్నింటినీ ఆయన ఫోల్డ్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క గొర్రెకు అడ్డం కట్టేసి ఒక్కొక్క గొర్రెని చెక్ చేస్తాడు అంటాడు. కాలుకి దెబ్బ తగిలిందని చూసి మళ్ళీ కట్టేస్తాడంట. రెండోది, మీరు ఎప్పుడైనా మెట్రో ట్రైన్ ప్రయాణం చేస్తే తెలుసు కదా, ఆ టికెట్ పెడితే ఓపెన్ అయితే ఇమీడియట్గా క్లోజ్ అయింది. ఫాస్ట్ ట్యాగ్ కానీ అంతే సార్, మన కారు వెళ్ళే వరకు వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా పడుతుంది. అట్ట యేసుక్రీస్తు గొర్రెల కాపరి ఒక్కొక్క గొర్రెలు చూసినట్టు రాయాలమ్మా, చూసి చెక్ చేసి ఏమైనా సిక్కుందా, ఏమైనా దెబ్బ తగిలిందని చూసి అలా యేసుక్రీస్తు గొర్రెలకు ఆయనే ద్వారా. సో నాలుగోది, మొదటి యేసుక్రీస్తు మన రక్షణకు మధ్యవర్తి. రెండోది యేసుక్రీస్తు మన కన్ఫెషన్, మన పశ్చాత్తాపానికి పాపాలు ఒప్పుకోవడానికి మధ్యవర్తి. మూడోది మన ప్రార్థనలకు యేసుక్రీస్తు మధ్యవర్తి. నాలుగోది, తండ్రి ఇంటికి వెళ్ళాలంటే మన మధ్యవర్తి యేసుక్రీస్తు. ఇంకొక విషయం, యేసుక్రీస్తు దేనికి మధ్యవర్తి అంటే కదా, ఆయనకి ఈ సృష్టికి మధ్యవర్తి అంట. ఈ భూమి ఆకాశము అనేది సుధా గారు ఈ పెద్ద విశ్వంలో ఒక చిన్న స్పెక్ ఆఫ్ డస్ట్ అంట. మీరు ఒకవేళ ఈ భూమి ఈ విశ్వం ఎంతుందో అని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి సైజ్ ఆఫ్ ద ప్లానెట్స్ అని కొట్టండి. ఒక 20-30 వీడియోస్ వస్తాయి. ఒక్కొక్క వీడియో చూడండి. భూమి పెద్ద ఉంటుందండి, బ్లూగా సముద్రము, అమెజాన్ ఫారెస్ట్, సహారా డెజర్ట్, ఎంత పెద్ద ఉంటుందంటే ఊహించలేం పీటర్. రష్యా చాలా పెద్ద కంట్రీ, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా, ఇవి చాలా పెద్ద భూభాగం, చాలా పెద్దవి. తర్వాత ప్రియులరా, ఇదే భూమిని చంద్రుడి మీద నుంచి ఫోటో తీస్తే భూమి సైజు ఫుట్బాల్ అంత సైజులో ఉంది. అదే భూమి నెప్ట్యూన్ అనే ఒక్కొక్క ప్లానెట్కి వెళ్ళి తీస్తే అదే భూమి సైజు చిన్న గోళీలాడుకునేటప్పుడు ఆ గోళీలాడుకునే సైజులో కనపడ్డాయి. మీరు చూడండి. దాని తర్వాత ప్లూటో అని ఇంకొక గ్రహానికి వెళ్ళి చూస్తే భూమి సైజు ఒక చిన్న ఆవగింజే సైజులో కనపడుతుంది. తక్కిందంతా ఏంటి? ఇదంతా విశ్వం.
అంత పెద్ద విశ్వంలో భూమి చిన్న స్పెక్ ఆఫ్ డస్ట్. ఇంకొక గ్రహానికి వెళ్తే చంద్రుడే కనపట్లేదు. సో ఈ విశ్వానికి మధ్యవర్తి ఎవరయ్యా? ఈ భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, ఈ నక్షత్రాలను, ఈ మన కంటికి కనబడే 9 గ్రహాలే అంట. కంటికి కనబడే కోట్ల గ్రహాలు ఉన్నాయి వినోద్. వీటన్నిటికీ ఎవరయ్యా మధ్యవర్తి? ఈ యేసుక్రీస్తే అంటండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అందరూ గమనించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఆ మాట గుర్తుపెట్టుకున్నాం. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఓకే, ఇక గమనించండి ప్రియులారా. ఆదియందు వాక్యం ఉండేది. ఆ వాక్యం ఎవరి యుద్ధం ఉన్నదంట? దేవుని యుద్ధం ఉన్నదంట. ఆ వాక్యమే దేవుడే. బాగా వినండి ప్రియులా, ఇదిగోండి, ఇది వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను. ఈ వాక్యము ఇక్కడ దేవుడు, ఇక్కడ యెహోవా దేవుడు ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, ఈ వాక్యము దేవుని యుద్ధ ఉండెను, ఈ వాక్యమే దేవుడై ఉండెను. సమస్తం ఈయన ద్వారానే కలిగెను, ఈయన లేకుండా ఏదీ కలగలేదు. ఈ వాక్యం ద్వారానే సమస్తం అంటే యెహోవా దేవుడు యేసు ప్రభు ద్వారానే ఈ లోకమంతా, ఈ విశ్వాన్ని సృష్టించాడు. గాడ్ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్ త్రూ జీసస్. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. భూమి ఒక్కటే కాదు యేసుక్రీస్తు మధ్యవర్తిగా సృష్టించింది. ఏమంట? విశ్వము, యూనివర్స్. ఈ యూనివర్స్ లో భూమి ఎంత ఉందంట పీటర్? చిన్న ఆవగింజ కంటే ఇంకా సన్నగా ఉందంట. స్పెక్ ఆఫ్ డస్ట్ అంటారు కదా. అంటే యేసుక్రీస్తు ఈ భూమి ఆకాశాన్ని సృష్టించడానికి ఆయన మధ్యవర్తి. ఇంకొక వాక్యం కొలోసీలకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ కొలోషియన్స్ 1:16 and 17. Book of Colossians, chapter 1, verse 16. చదువుతాను నేను ప్రియులారా, మీరు బైబిల్ తీయండి. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారను, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఏమంట ప్రియురా? ఆధారభూతుడు. All things created by him, through him, for him. ఆకాశమున్నవి, భూమి అందున్నవి, దృశ్యములైన అంటే కంటికి కనబడేవి, అదృశ్యములైనవి కంటికి కనబడనివి. అవి ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, సమస్తం ఆయన ద్వారా సృష్టించబడేవి. ఆయన లేకుండా ఏది సృష్టించబడదు. హీబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హీబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఎలా సృష్టించాడు? హీబ్రూస్ చాప్టర్ 1 verse 1. పూర్వకాలమందు నానా సమయములను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు ఏం చేశాడంట పీటర్?
వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను ఏం చేశాడు? నిర్మించాను. యేసు ప్రభు ద్వారానే శీల గారు దేవుడు ప్రపంచములను నిర్మించాడు. God created the whole universe through Jesus. Jesus is a mediator for creation. He is a mediator for our salvation. He is a mediator for our confession kada. He is a mediator for our prayers. He is a mediator to enter the Father's house. Fifthly, he is a mediator for the whole universe. Not earth, not the world. He is a mediator for the whole universe. యూనివర్స్ లో మన భూమి చిన్న స్మాల్ డస్ట్. ఇంత పెద్ద యూనివర్స్ ఎంత దూరం, ఎంత పెద్ద ఉండాలి ప్రియులారా దేవుని సృష్టి. ఇంత రాయబడి ప్రపంచములు శీల గారు ఆయన ద్వారానే దేవుడు, తండ్రి అయిన దేవుడు సృష్టించాడు. ఆయన లేకుండా ఏది సృష్టించదు. లాస్ట్ అండ్ ఫైనల్ గా యేసుక్రీస్తు ఈజ్ అ మీడియేటర్ ఫర్ న్యూ కవెనెంట్. కొత్త నిబంధనకు యేసుక్రీస్తు మంచి. ఏంటయ్యా కొత్త నిబంధన? ప్రియులారా బైబిల్లో రాయబడింది, దేవుడు నిబంధన అంటే ఒక అగ్రిమెంట్. ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నప్పుడు పాస్టర్ అక్కడ నిలబడి మధ్యవర్తి చేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేపించి ఆయనతో ఈయనతో కొన్ని పలికిస్తాడు. ఈమె నా భార్యగా నేను అంగీకరిస్తున్నా, నేను బ్రతికిన రోజులు ఈమెకు నేను తోడుగా ఉంటాను, వైస్ వర్సా. పురుషులతో అలా చెప్పిస్తారు ప్రియులు. అలా చెప్పించి వాళ్ళకి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసినందుకు ఏంటి గుర్తు రాయడమ్మా? తాళి కడతారు, లేకపోతే బైబిల్ మార్చుకుంటారు, లేకపోతే రింగ్ వేసుకుంటారు కదా. సో అది వాళ్ళ కవెనెంట్, వాళ్ళ అగ్రిమెంట్, వాళ్ళ నిబంధనకు అది సాదృశ్యం. దేవుడు కానీ ఫస్ట్ నిబంధన నోతో చేశాడంటే దేవుడు నోవాతో నిబంధన చేశాడు. నోవా, ఇదిగో వరదలు వచ్చి నేను అందరిని చంపేశాను, ఇక మీదట నేను నీళ్లతో మనుషులను చంపాలని చెప్పి ఒక పెద్ద రెయిన్బో ఇంద్రధనుసును తెప్పించి ఇక మీదట వర్షం పడ్డప్పుడల్లా ఇంద్రధనుసు వస్తుంది, నీకు నాకు మధ్యలో ఇది ఒక గుర్తు. సో కవెనెంట్, అగ్రిమెంట్, నిబంధన. రెండోది దేవుడు అబ్రహాం, నేను ఇక మీద నీకు తండ్రిగా ఉండాలంటే నీ సంతతి అంతా సున్నతి పొందాలి. 8వ రోజు సున్నతి పొందాలా. యేసుక్రీస్తు 8వ రోజు సున్నతి పొందాడు. బాప్తిసం ఇచ్చి యోహాను 8వ రోజు సున్నతి పొందాడు. అది బాప్తిసం కాదు ప్రియులారా, అది సున్నతి. యూదులలో, ముస్లింస్ లో నార్మల్ గా ప్రియులారా సున్నతి చాలా రెగ్యులర్ గా చేసుకుంటారు. సో 8వ రోజు సున్నతి పొందాలా. అబ్రహాం, నేను నీకు తండ్రిగా ఉండాలా, నువ్వు నా కుమారుగా ఉండాలంటే నీ సంతతి అంత సున్నతి పొందాలా. అది దేవుడు ప్రియులారా అబ్రహాంతో చేసిన నిబంధన. మూడవది దేవుడు మోషేతో ఒక నిబంధన చేశాడు. ప్రతాప్, ఏంటి ఆ నిబంధన? ధర్మశాస్త్రం. మోషే, ఇక మీదట నేను ఇశ్రాయేలు దేవునిగా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలంట? ఈ ఆజ్ఞల ప్రకారం వాళ్ళు చేయాలి. రైట్, ఆ 3 కవరెంట్స్ అయిపోయింది. మరి 4వ కవరెంట్, 4వ అగ్రిమెంట్ ఏంటంటే పీటర్, యేసు క్రీస్తు మనందరి కొరకు శిలువలో చనిపోక ముందు ప్రభురాత్రి బలం ఇచ్చినప్పుడు ఒక మాట అంటాడండి. అదే మాట అది చూద్దాం ప్రియులుగా. యేసు క్రీస్తు ప్రభురాత్రి, లూకా 22, Luke's Gospel chapter 22 verse 20. Verse 20. Likewise also the cup after supper, saying, "This cup is the New Testament in my blood, which is shed for you." Right, the new covenant blood. 19 నేను చదువుతాను. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకి దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన ఆయన క్రొత్త నిబంధన. ఇదిగోండి ప్రభురాత్రి బలం ఇక్కడ ఉంది కదా పిల్లరా. ఆ ద్రాక్షారసం ఇచ్చేటప్పుడు దేశు ప్రభు అన్నాడంట, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము,
క్రొత్త నిబంధన, న్యూ కవెనెంట్. యేసుక్రీస్తు మనకు ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి. ప్రియులారా, అందుకే మనం ప్రతి వారం ప్రభురాత్రి బలలో పాల్గొన్నాం. కొన్ని చర్చెస్లో వాళ్ళు నెలకు ఒకసారి లేకుంటే వాళ్ళ అనుకూలం ప్రకారం ఫస్ట్ సండేను మనం వాళ్ళని తప్పుపట్టట్లేదు ప్రియులారా. కానీ దేవుని వాక్యం ప్రకారము ప్రతిరోజు ఇంత రొట్టె విషయాలనే మాట ఉంది. మనం ప్రతిరోజు విరవకపోవచ్చు, కానీ వారం ఒకసారి మన ప్రభురాత్రి బలలో పాల్గొంటే మనకి ఎంతో ఆశ. కాబట్టి ప్రియులారా, ఈ 7 విషయాలు గుర్తుపెట్టుకుందామండి. 6 విషయాలు దేనికి నెక్స్ట్ టైం దేవుడి చిత్రంగా చిన్న బోర్డు పెడతామండి, క్లియర్గా రాజు. యేసుక్రీస్తు దేనికి మధ్యవర్తి? ఆయన మన రక్షణకు మధ్యవర్తి. రెండోది, మనం పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఆయన వర్తిస్తాడు. మూడోది, మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరి నామంలో చేయాలంట? యేసు నామంలో ప్రార్థన. నాలుగోది, మనం తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఆ ఎవరిట మార్గమో యేసు అంటాడు, నేనే మార్గం సత్యం. నాలుగోది, ఆయన ఈ విశ్వానికి మధ్యవర్తి. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆయన కొత్త నిబంధనకు హీబ్రూస్ 9:15 లాస్ట్ వర్స్. హీబ్రూస్ 9:15. And for this cause, he is the mediator of the New Testament, that by means of death, for the redemption of the transgressions that were under the First Testament, they which are called like receive the promise of eternal inheritance. ఓకే, ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకే ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గురించి వాగ్దానం పొందు నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి. సో ప్రియులరా, నోవాతో చేసిన నిబంధన కాదు, అబ్రహాంతో చేసిన నిబంధన అంటే మనం ఫాలో అవ్వాల్సింది, లేకుంటే మోషేతో చేసిన నిబంధన కాదు, మనం ఫాలో అవ్వాల్సింది ఎవరి నిబంధన? యేసు ప్రభు మన కొరకు చేసిన నిబంధన. ఏంటి ఆ నిబంధన? ఈ ప్రభురాత్రి బలలో తిరగడమే ఆయన నిబంధన. మనం ఫాలో. దేవుడు ఇచ్చిన వాక్యం ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. యేసుక్రీస్తు మా మధ్యవర్తి అనే విషయాన్ని నేర్పించాడు. అవునైనా ఆయన మా రక్షణకు మధ్యవర్తి. రెండోది, మా పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. మూడవది, మేము యేసు ప్రభు నామంలో ప్రార్థించినప్పుడు ఆయన మా ప్రార్థన వింటాడు. కాబట్టి యేసుక్రీస్తు మా ప్రార్థనలకు మధ్యవర్తి. నాలుగోది, మేము తండ్రి ఇంటికి వెళ్ళాలి.